శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు 11వ స్థానం మీదకి రావడం జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం రవి 11వ స్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల గృహయోగం, వాహన యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి సంపూర్ణ సహకారం లభించే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్థిరాస్తి మీ పేరున రాయడం కానీ, మీరు స్వతంత్రంగా కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కొంతమందికి ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా గృహం కానీ, ఏదైనా వాహనం కానీ, ఏదైనా లోన్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఏదన్నా ప్రభుత్వ సంబంధించినటువంటి ధనం మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇంకా ఆల్రెడీ శని భగవానుడు లాభస్థానంలో ఉండి రవితో కలిసి లాభస్థానంలో ఉండడం వలన మీరేదైనా ప్రభుత్వ పదవి కొరకు, నామినేటెడ్ పోస్టు కొరకు, వారసత్వంగా రావాల్సినటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది వారసత్వంగా మీ పెద్దవాళ్ళు ఏదైనా దేవస్థానంలో ట్రస్టీగానో, లేదంటే వారికి ఏదో ప్రాబ్లం రావడం వల్ల వారి ఉద్యోగం మీకు రావడం, అటువంటివి ఏవైనా ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల 100కి 100 ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ, ఒక ప్రభుత్వ పదవి కానీ ఈ విధంగా మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా కుజగ్రహం ప్రస్తుతం దశమస్థాన సంచారంలో ఉన్నటువంటి కుజుడు ఈ పక్ష ప్రారంభంలో 2వ తారీఖు నుంచి 11వ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే మీకు సప్తమాధిపతి లాభస్థితి, కుజుడు కారకత్వాలు అనేటువంటి భూమి, స్థిరాస్తుల ద్వారా ఆదాయం ఏర్పడుతుంది. అన్నదమ్ములు, రక్త సంబంధికులు సహకరిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆవిడ యొక్క ఆదాయం పెరగడం కానీ, వారి దగ్గర నుంచి మీకు అంటే అత్తవారి నుంచో, అత్తవారి తరపు బంధువుల నుంచో, భార్య తరపు నుంచో, భర్త తరపు నుంచో మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి కానీ, ఏదైనా ధనం కానీ, ప్రతి సంవత్సరం మీకు రావాల్సినటువంటి పంట వగైరా వగైరా ధనం కానీ, లేదంటే అన్నదమ్ముల నుంచి కూడా ఈ సమయంలో మీకు ప్రాప్తించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కుజుడు, రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు 100కి 100 మీరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేటు ఉద్యోగం కానీ ఉన్నా వృత్తిపరమైనటువంటి ప్రమోషన్ 100కి 100 రావడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. దానికి ఎవరో ఒకరు మీకు రికమెండ్ చేయడం, ఆ అభివృద్ధి మీకు రావడం చాలా వరకు జరిగే అవకాశం ఉన్నది. ఇక బుధుడు ప్రధానంగా ధన పంచమాధిపతిగా ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తూ ఇదే వారం 9వ తారీఖున లాభస్థానంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి రవితో కొద్ది రోజులు కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల, అలాగే 4, 5 అంటే కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఒక లక్ష్మీ యోగం లాంటిది ఏర్పడడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ కానీ, స్టైఫండ్ కానీ రావడం జరుగుతుంది. 100కి 100 వారు కోరుకున్నటువంటి విద్యా సంస్థలో సీట్ రావడం జరుగుతుంది. ముందుగానే మీరు పలానా కాలేజీలోనో, పలానా స్కూల్లోనో సీటు కొరకు ఏర్పాటు చేసుకోవడం, దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ పక్షం అంతా కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ అవసరాల కొరకు, కుటుంబంలో స్త్రీల కొరకు, మీ వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ కొరకు, అలాగే కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి యొక్క ఆరోగ్యం కొరకు, రుణాలు తీర్చడానికి చాలా వరకు ధన వ్యయం అన్నది 100కి 100 జరుగుతూ ఉంటుంది. కానీ ఎంత ఆదాయం వచ్చినా కూడా ఈ ఖర్చు అన్నది చేయి దాటిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ, ఎవరికైనా చాలా కాస్ట్లీగా విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం కానీ, లేదంటే కొంతమంది మీ దగ్గర బంధువులు, భార్య తరపు బంధువులు మీ కుటుంబం సందర్శించడం వల్ల వారికి తగు విధమైన ఏర్పాట్లు, ఖర్చులు వగైరా వగైరా ఈ వారం చేయడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఇతరుల ఆనందం కొరకు చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ఈ స్త్రీలకి ఇదే సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విలువైనటువంటి ఆభరణాలు, లేదంటే పట్టు వస్త్రాలు లాంటివి లభించడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యంలో స్త్రీలు ఈ వారం పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలతో పాటు లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానం, అలాగే ఈ నెల 9వ తారీఖు తర్వాత ధన లాభాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం, ఇది చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని
ఈ వృషభ రాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు మీకు ధనస్థానంలోకి రావడం వల్ల వాక్చాతుర్యం పెరుగుతుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు లాభస్థానంలోకి వెళ్తూ శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది చాలా వరకు సాంప్రదాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా చాలా అనుకూలమైనటువంటి స్థితి. కంప్లీట్గా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఉద్యోగస్తులకి ఈ పక్షంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రాబోతుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100% అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100% ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్దిగా వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడి కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.